దేవుని యొక్క దయ వలన ఈరోజు దేవునిని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు అన్న దానిలో ఈరోజు మనం ఆలోచించబోయేది ఎవరి గురించి అంటే ఇశ్రాయేలు కుటుంబంలోనే మరొక కోడలు గురించి ఆలోచించబోతున్నాం. ఇశ్రాయేలు కుటుంబంలో ఉన్న కోడలు ఎవరు అంటే మనం గడిచిన వారాలలో ఇశ్రాయేలు అనగా యాకోబు గారి భార్యలైన లేయా, రాహేలు, జిల్పా, బిల్హా వీరి గురించి ఆలోచించాము. యాకోబు కుమార్తె అయిన దీనా గారి గురించి గడిచిన వారం ఆలోచించాము. ఈరోజు ఇశ్రాయేలు ఇంటి వారి కోడలు గురించి ఆలోచిస్తున్నాం. ఆమె ఎవరంటే తామారు. తామారు ఎవరు, ఆమె జీవితం ఏంటి అన్నది చాలా వరకు అనేకులకు తెలియదని చెప్పాలి. తామారు అనగానే వారిలో కొన్ని చెడు అభిప్రాయాలు ఉండొచ్చు, కానీ ఈరోజు అవన్నీ తొలగిపోవాలి. ఎందుకు అంటే ఈరోజు మనం ఒక 50 నిమిషాలు లేదా 60 నిమిషాలు మనం వినే ఈ మాటలు మన జీవితాన్ని ఎంతగా బలవంతం అంటే ఎంతగా మనల్ని ప్రభావితం చేస్తాయో ఈ వాక్యం విన్న తర్వాత మీకే అర్థమవుతుంది. తామారు అనగానే యూదా గారి కోడలు అనుకున్నాం కదా. యూదా గారికి కోడలు ఆమె ఎలా అయింది ఏంటి బైబిల్లోనికి వెళ్ళి మనం చూద్దాం. ఆదికాండము 38వ అధ్యాయము 6వ వచనంలో, ఆదికాండము 38వ అధ్యాయము 6వ వచనంలో యూదా తన జ్యేష్ఠ కుమారుడైన ఏరునకు తామారు అను దానిని పెండ్లి చేసెను. ఇక్కడ మనకి లేయా కుమారుడైన యూదా కనిపిస్తున్నాడండి. లేయా కుమారుడైన యూదా గారు తన జ్యేష్ఠ కుమారుడైన ఏరుని తామారుకిచ్చి పెళ్లి చేశారట. మనం చదువుకున్న చరిత్రలో లేయా కుమారుడు యూదాని తెలుసుకున్నాం, కానీ యూదా గారికి వివాహమై అతనికి కూడా కొడుకున్నాడని, అతను పెళ్ళిడికి వచ్చినవాడని మనకి ఈ సందర్భంలో అర్థమవుతుంది. ఇందుకే యూదా గారు ఎవరిని వివాహం చేసుకున్నారు అంటే షూయా కుమార్తెను వివాహం చేసుకున్నారు. ఆమె ఒక కనానీయురాలు. ఈమెను గురించి యూదా భార్య అయిన షూయా కుమార్తె గురించి మనకి బైబిల్లో ఎక్కడా వివరణ మనకు కనిపించదు. అందుకే ఈరోజు మనం ఆమె గురించి ఆలోచించకుండా యూదా కుమారుడైన ఏరునకు భార్య అయిన తామారు గురించి ఆలోచించబోతున్నాం. ఎందుకు ఆలోచిస్తున్నామంటే దేవుడు రాయించాడు గనుక మనం ఆలోచించగలుగుతున్నాం. దేవుడే కనుక ఆమె గురించి ప్రస్తావించకపోతే, ఆమె గురించి ఇంత అధ్యాయం అంతా ఆమె గురించి చెప్పి ఉండకపోతే మనం ఈరోజు ఇలా కూర్చుని ఆమె గురించి మనం ఆలోచించము కూడా. కానీ దేవుడు ఒక వ్యక్తి గురించి ఇలా రాయించాడు అంటే ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ ఆదికాండాన్ని ఎవరు రాశారండి? ఆదికాండం ఎవరు రాశారు? మోషే గారు రాశారు. మోషే గారు ఎప్పటి కాలం వారు? ఇశ్రాయేలీలందరూ బానిసలుగా ఉన్నప్పుడు 400 సంవత్సరాల తర్వాత ఈజిప్ట్లో పుట్టిన ఒక నరుడు, మనిషి కదా. ఎప్పుడో అబ్రహాము దాటి, ఇస్సాకు దాటి, యాకోబు దాటి 400 సంవత్సరాలు దాటిన తర్వాత పుట్టిన మోషే యోధా కుమారుడైన ఏరునకు భార్య అయిన తామారు గురించి ఎలా రాయగలిగాడు? మనం మన తాతయ్య ముత్తాతయ్య చెప్పగలం, ముత్తాత తాతయ్య ఎవరంటే చెప్పగలమా? మరి మోషే గారు ఇన్ని సందర్భాలు ఆదికాండం మనం ఇప్పటి వరకు చాలామంది స్త్రీల గురించి చదువుకుంటూ వచ్చాం. ఇవన్నీ ఎవరు రాయగా మనం చదువుకున్నామంటే మోషే గారు. ఆ మోషే గారు మనలాగా మనిషే, కానీ ఎలా ఇన్ని సంగతులు ఒకరి జీవితంలో, వ్యక్తిగత జీవితంలో వాళ్ళ మనసులో అనుకున్న ఆలోచనలతో సైతం ఎలా రాయగలిగారంటే పరిశుద్ధాత్మ ప్రేరణ వల్ల రాయగలిగారు. ఇప్పుడు మోషే గారికి పరిశుద్ధాత్మ ప్రేరణనిచ్చి తండ్రి అయిన దేవుడు తామారు గురించి రాయించిన సందర్భాన్ని ఈరోజు మనం చదవబోతున్నాం. ఎందుకు రాయించాడు అంటే మనం చదవాలనే రాయించాడు. కాబట్టి ఇప్పుడు తామారు గురించి మనం ఆలోచిస్తున్నాము. తామారు భర్త ఎవరండి? ఏరు. ఈ ఏరు అన్నవాడు యూదా గారికి జ్యేష్ఠ కుమారుడు. జ్యేష్ఠ కుమారునికి భారీగా ఉంది. అయితే ఏరు అన్న వ్యక్తి మంచివాడా అంటే కాదు. అందుకే ఏం జరిగింది అంటే ఆదికాండము 38వ అధ్యాయము 7వ వచనం చూడండి. ఆదికాండము 38వ అధ్యాయము 7వ వచనం మనం చూడగలిగితే,
యూదా జ్యేష్ఠ కుమారుడైన ఏరు యెహోవా దృష్టికి చెడ్డవాడు. చూడండి, మనుషులందరూ కూడా ఎప్పుడు దేన్ని దృష్టిలో పెట్టుకుంటారంటే, నా కుటుంబానికి మంచిగా కనిపిస్తున్నానా లేదా, సమాజానికి మంచిగా కనిపిస్తున్నానా లేదా అని అనుకుంటాడు. వాడు లోపల ఎటువంటి తత్వం గలవాడైనా కానివ్వండి, అతని స్వభావం ఎలాంటిదైనా కానివ్వండి, కానీ ముందు ఎవరి దృష్టికి మంచిగా వాడిగా కనిపించాలనుకుంటాడు? చుట్టూ ఉన్న మనుషుల దృష్టికి, సమాజం దృష్టికి. కానీ ఏరు యూదాకి జ్యేష్ఠ కుమారుడే అయినా ఇంటికి పెద్ద కొడుకు. ఈ రోజుల్లో ఇంటికి పెద్ద కొడుకు అంటే విలువ లేకుండా ఉండొచ్చు, కానీ పాత నిబంధన కాలంలో ఇంటికి జ్యేష్ఠుడిగా పుట్టాడంటే అతని మీద చాలా బాధ్యతలు, అతనికి ఒక గొప్ప గౌరవం ఉండేది. మరి సమాజంలో గౌరవం మర్యాద జ్యేష్ఠ కుమారులకు ఉంటే, ఏరు జ్యేష్ఠ కుమారుడు ఇతను ఎవరి దృష్టికి చెడ్డవాడిగా ఉన్నాడు? ఖచ్చితంగా అక్కడ ఏమని రాయబడింది? అతను చెడ్డవాడు అని మాత్రం రాయబడలేదు. యూదా జ్యేష్ఠ కుమారుడైన ఏరు యెహోవా దృష్టికి చెడ్డవాడు. అంటే మనుషుల దృష్టికి అతను ఎలాంటి వాడో దేవునికి అనవసరం. నువ్వు మనుషుల వాడు ఎంత గొప్పవాడైనా కావచ్చు, ఎంత మంచివాడైనా కావచ్చు, కానీ దేవుని దృష్టికి వచ్చేసరికి మనం మంచివారిగా ఉన్నామా, చెడ్డవారిగా ఉన్నామా, ఇదే దేవునికి కావాలి. మొదట దేవుని దృష్టికి మంచిగా ఉండేవాడు సమాజం దృష్టి కూడా మంచిగానే ఉంటాడు. మనుషుల మధ్య నటించేవాడు దేవుని దృష్టిలో మంచివాడిగా ఎంచబడడు. ఇప్పుడు యూదా జ్యేష్ఠ కుమారుడైన ఏరు అంటే తామారు భర్త చెడ్డవాడు కాబట్టి దేవుడు ఏం చేశాడు? క్షమించాడా అండి? అక్కడ ఏమని రాయబడింది? ఆదికాండం 38వ అధ్యాయము 7వ వచనంలో, యూదా జ్యేష్ఠ కుమారుడైన ఏరు యెహోవా దృష్టికి చెడ్డవాడు గనుక యెహోవా అతని చంపెను. అంటే చంపేశాడు. అంటే ఆయన దృష్టికి చెడ్డవారిగా ఉండి వాళ్ళు చేయరాని పాపాలు చేస్తూ ఉంటే ఆయనని ఎంతకాలం ఊరుకుంటాడు? చంపేశాడు. ఏమండి, మనం ఇంతవరకు చాలామంది జీవితాలు ఆలోచించుకుంటూ వచ్చాం లేయా రాహేలు కోసం. తామారు మంచిదే కదండి. ఇప్పుడు ఉన్నట్టుండి భర్త చనిపోతే ఆమె పరిస్థితి ఏంటి? అలా ఆలోచించాడు దేవుడు ఏమైనా? దేవుడు మనుషుల ఆలోచనలతో ఉండడు ఆయన. మనకి బైబిల్లో ఒక మాట ఉంది, మీ తలంపులు నా తలంపులు వంటివి కావు, మీ ఆలోచనల వంటివి కావు. భూమికి ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో, తూర్పుకి పడమట ఎంత దూరంగా ఉందో, నా తలంపులు అలా ఉంటాయన్నాడు. ఇక్కడ తామారు విధవరాలు అయిపోయిందండి. భర్త చెడ్డవాడు, చనిపోయాడు. భర్త ఎంత చెడ్డవాడైనా భర్త ఎలా ఉండాలనుకుంటుంది? భార్య సుమంగలిగా ఉండాలనుకుంటుంది. వాడు చండాలుడైనా బ్రతికే ఉండాలి, నాకు తోడు ఉండాలి, అండగా ఉండాలి అనుకుంటుంది ఏ భార్య అయినా. ఇప్పుడు తామారు మంచిదే, తన భర్త చనిపోయాడు. మరి ఇప్పుడు ఏంటి ఆమె పరిస్థితి అంటే, పాత నిబంధన కాలంలో మోషే గారి ద్వారా ధర్మశాస్త్రం ఇవ్వబడక ముందు, మళ్ళీ చెప్తున్నాను, సీనాయి పర్వతం మీద మోషే గారి ద్వారా ఇశ్రాయేలీలకు ధర్మశాస్త్రం ఇవ్వబడక ముందు కూడా అబ్రహాము గారి నుండి వచ్చిన సంతానంలో ఒక పద్ధతి ఉంది. కనానీయులలో ఆ రోజుల్లో మెసపతోమియా నాగరికతలో ఉండేవారిలో ఒక పద్ధతి ఉంది. ఏంటంటే, ఒక స్త్రీ వివాహం చేసుకున్నప్పుడు ఆమె భర్త చనిపోయాడు అనుకోండి, పిల్లలు పుట్టకుండా తన భర్త చనిపోతే అప్పుడు ఏం చేయాలంటే, తన మరిదిని తన వివాహం చేసుకోవాలి. ఆ మరిదిని వివాహం చేసుకున్నప్పుడు వాళ్ళకి సంతానం ఖచ్చితంగా కలగాలి. అలా కలిగినప్పుడు ఎవరైతే పుడతారు కదండి, అబ్బాయి అయినా అమ్మాయినా పుడతారు కదా, అలా ఒకవేళ మగపిల్లాడు కనుక పుడితే ఆ మగపిల్లాడు ఎవరికి సంతానం అవుతారు చెప్పమంటారా? ప్రస్తుతం పెళ్లి చేసుకున్న వాడి సంతానం కాదు. ఎవరైతే చనిపోయారో ఆ చనిపోయిన వాడికి సంతానం అవుతారు. మీకు అర్థం కావడం మళ్ళీ ఒక ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు నేను వివాహం చేసుకున్నానండి, నాకు పిల్లలు పుట్టలేదు, నా భర్త చనిపోయాడు. ఇప్పుడు నేను ఒంటరి దాన్ని, నేను ఇంకో పెళ్లి చేసుకోవచ్చు అనడానికి లేదు. నాకు వివాహం చేయాల్సింది కూడా ఎవరనుకున్నా, నా అత్తమామలే పెళ్లి చేయాలి. ఎవరినిచ్చి చేయాలి? నా భర్త తర్వాత పుట్టిన మరొక కొడుకు ఎవరొకరు ఉంటారు కదా, ఆ కొడుకునిచ్చి నాకు వివాహం చేయాలి. నాకు పిల్లలు పుడతారు. అప్పుడు పిల్లలు పుట్టినప్పుడు నాకు పుట్టిన కొడుకు ఎవరి కొడుకు అవుతాడు? ఇప్పుడు పెళ్లి చేసుకున్నాను కదా, అతని కొడుకు అవడు, చనిపోయిన వారి కొడుకు అవుతారు. మనకి కింద అదే రాయబడి ఉంటుంది. ఆదికాండం 38వ అధ్యాయము 8వ వచనం. ఆదికాండం 38వ అధ్యాయము 8వ వచనం. అప్పుడు యూదా ఓనానుతో, నీ అన్న భార్య యొద్దకు వెళ్ళి మరిది ధర్మము జరిగించి నీ అన్నకు సంతానము కలుగజేయమని చెప్పెను.
ఏమండి, మరిది ధర్మం కలిగిస్తే పిల్లలు ఎవరికి కలగజేయమంటున్నాడు? నువ్వు వెళ్ళి పిల్లల్ని కను అంటున్నాడా? నీ అన్నకు సంతానము కలుగజేయము అంటున్నాడా? ఇక్కడ తామారు పిల్లలకి అంటుందని మనం అనుకుంటున్నాం, కానీ ఇందుకు తామారు పిల్లల్ని ఎవరికి కంటుంది? యోధా గారి యోధా గారి వంశాన్ని నిలబెట్టడానికి ఈమె చూస్తుంది. మీకు అర్థమవుతుందా? మొదట ఏరుని వివాహం చేసుకుంది. ఏరు చెడ్డవాడు కాబట్టి దేవుడే చంపేశాడు. ఆమె చంపలేదు, పురుగుల మంది ఇచ్చి దేవుడే చంపేశాడు. అంటే మీకు చాలాసార్లు చెప్పుకున్నాం, మన జీవితంలో, మన వ్యక్తిగత జీవితం, అది వైవాహిక జీవితంలో ఏది జరగాలన్నా మనం అన్ని దేవునికి విడిచిపెడితే అన్ని దేవుడే చూసుకుంటాడు అని. ఇప్పుడు తామారు దేవునికి ఏమని మొరపెట్టిందో తెలీదు, అసలు ఆమె చెడ్డవాడనో ఆమెకి తెలుసో తెలీదు, అసలు మనకేమీ తెలియదు. కానీ మొట్టమొదట ఏరు గురించి వ్రాయబడిన ప్రస్తావన ఏంటండి? యెహోవా దృష్టికి ఏరు చెడ్డవాడు గనుక అతన్ని చంపేశాడు. ఏమండి, తామారుని వివాహం చేసుకోకముందు చంపేయచ్చు కదండి. తామారుని వివాహం చేసుకున్నాక చంపేసి వాళ్ళ మరిది ఉన్నాడు కదా ఓనాను, అతని పేరేంటండి? ఓనాన్ని ఇచ్చి పెళ్లి జరిగేటట్టుగా చూశాడు. ముందే చనిపోతే ఓనాన్నే చేసుకుంటుంది కదా. పోనీ ఓనాన్ ఎలా అంటాడో చూద్దాం. ఆదికాండము 38వ అధ్యాయము 9వ వచనం. అంటే ఇప్పుడు ఓనాను తామారు దగ్గరికి వెళ్ళి మరిది ధర్మం జరిగించడానికి వెళ్ళాడు. మరిది ధర్మం జరిగించి సంతానం కలుగజేయవలసిన ఓనాను ఏం చేశాడంటే, ఓనాను ఆ సంతానము తనది కానేరదని ఎరిగి, మరలా ఆ సంతానము తనది కానేరదు. ఎందుకు కాదు? తనలో నుంచే కదా పిల్లలు బయటికి వెళ్తున్నారు. మరి తనది కాదని ఎందుకు అంటున్నాడు? తను పిల్లల్ని కంటుంది తన కోసం కాదు, తన అన్న కోసం, తన అన్న వంశం నిలబెట్టడం కోసం పిల్లల్ని కనాలి. మరి ఇది తన సంతానం కాదుగా. అందుకే ఓనన్ ఏం చేశాడంటే, ఆ సంతానము తనది కానేరదని ఎరిగి ఆమెతో పోయినప్పుడు తన అన్నకు సంతానము కలుగజేయకుండునట్లు, తన అన్నకు సంతానము కలుగజేయకుండునట్లు తన రేతస్సును నేలను విడిచెను. ఏమండి, ఇప్పుడు ఏరుకు పిల్లలు పుట్టినా, ఓనానికి పిల్లలు పుట్టినా వీళ్ళందరూ ఎవరిలో నుంచి రావాలి? యోధాలో నుంచి ఒకప్పుడు వచ్చిన వాళ్ళేగా వీళ్ళు. అవును కదా, యోధాలో నుంచే ఏరు ఓనాని వచ్చారు. ఏరులో నుంచి పిల్లలు రావాలన్నా, ఓనాల్లోంచి పిల్లలు రావాలన్నా వీళ్ళందరూ ఎవరికి పిల్లలు అయిపోతారు? యోధా గారికే. యోధా గారి వంశం అభివృద్ధి చెందుతూ ఉంటుంది. మీరు అది గుర్తుపెట్టుకోవాలి. యోధా గారి వంశం అభివృద్ధి చెందుతుంది. ఇది మనం ఆలోచించాలి కదా. ఇప్పుడు ఇక్కడున్న పద్ధతి ఏంటంటే, ఏరు చనిపోయినా అతను చచ్చిపోయాడు, పైగా అతను మంచోడు కాదు సుమా. చూడండి, మంచివాడు కాదు ఏరు, కానీ ఎవరికి సంతానం కలగాలనుకుంటున్నారు? ఇప్పుడు ఏరుకే సంతానం కలగాలి. ఏరు కోసమే ఓనన్నిచ్చి తామారికి వివాహం చేశారు. కానీ ఓనన్ ఏం చేశాడు? ఈ సంతానం కన్నది నాదవుతుందా? మరి అవ్వదు అన్నప్పుడు వివాహం చేసుకోకుండా పక్క వెళ్ళిపోవాలి కదా. కానీ పక్క వెళ్ళకుండా ఏం చేశాడు? చేసుకున్నాడు. చేసుకున్నవాడు ఇది మనుషులే కదా చూస్తున్నారు అనుకున్నాడు. అవునా? ఇప్పుడు మనుషులందరూ ఎక్కడి వరకు ఉంటారు? తలుపు బయటే. తలుపు లోపల నేను నా భార్య అనుకుంటారు, కానీ మధ్యలో ఉండేది ఎవరు? మన లేయా గారి గురించి చదువుకున్నప్పుడు, ఆమె గురించి ఆలోచించినప్పుడు అంతా దేవుడు ఎక్కడెక్కడ ఉన్నాడు, మనసులో ఆమె పడుతున్న బాధ, వేదన అన్నీ ఆయన చూసుకున్నాడని ఎంత చక్కగా దేవుని మనం మహిమపరిచాం ఆయన గురించి విని. ఇక్కడ ఓనాను ఈ సంతానం నాది కాదు అని ఆమె జోలికి వెళ్ళకూడదు కదా, కానీ రేతస్సునే విడిచిపెట్టేశాడంటే ఎంత స్వార్థపరుడు. అందుకని దేవుడు ఏం చేశాడంటే 10వ వచనం, ఆదికాండం 38వ అధ్యాయము 10వ వచనం, అతడు చేసినది యెహోవా దృష్టికి చెడ్డది. పిల్లలు కలగజేయటం అంటే వీళ్ళు అనుకుంటున్నారు, మేము అనుకుంటే పుడతారు, మేము లేకుంటే పుట్టరు, ఇలా తమ వరకు అనుకుంటున్నారు. కానీ సంతానం అంటే ఎవరు? దేవుడిచ్చే బహుమానం. అటువంటి బహుమానాల్ని దేవుడు ఇవ్వాలని వాళ్ళు ఈ పద్ధతి వాళ్ళు పెట్టుకుంటే, ఇలాంటి దాన్ని కూడా అంత దుర్వినియోగపరిచాడు, తన స్వార్థాన్ని గురించి ఆలోచించాడంటే మరి ఇలాంటి వాడు మంచోడు అంటారా? అతడు చేసినది యెహోవా దృష్టికి చెడ్డది గనుక ఆయన అతని కూడా చంపెను. ఏమండి, దేవుడు చంపేటంత కోపం ఎందుకు వచ్చింది ఓనాను మీద? చంపేటంత కోపం వచ్చిందా? రేతస్సుని నేలను విడిచిపెట్టాడని. అంటే కొన్నిసార్లు దేవుడు ఇంత దానికి కూడా అంత రియాక్ట్ అవుతారా? మనకి కొన్ని సందర్భాల్లో ఇంట్లో భర్తలు లేదా అత్తమామలు ఎవరొకరు
మనం అనుకుంటాం ఇది చిన్నదే కదా ఏమి అందరు అని, కానీ ఆ చిన్నదే వాళ్ళకి ఎలా కనిపిస్తుంది, బోత్ అద్దంలో కనిపిస్తుంది. మనం దేని గురించి అయితే కంగారు పడిపోతుంటాం, దేని గురించి టెన్షన్ పడతామో ఇంతే కదా అంటారు వాళ్ళు. అంటే ఏది పెద్దది ఏది చిన్నది, నీకు పెద్దదైంది వాళ్ళకి పెద్దది కాకపోవచ్చు, నీకు చిన్నదైనది వాళ్ళకి చిన్నది కాకపోవచ్చు. ఇక్కడ వారిద్దరూ గదిలో ఉంటుండగా వాళ్ళిద్దరి మధ్యలో జరిగిన ఈ సంఘటన ఎవరు చూశారండి? దేవుడు చూశాడు. చూసిన దేవుడు ఊరుకున్నాడా? చంపేశాడు. అంటే ఏది దేవుని దృష్టికి చెడ్డదు అని మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఏమండి చిన్నదేనండి అనుకోవడానికి లేదు. పైకి ఇదేంటిది బహిరంగంగా జరిగేదా, వ్యక్తిగతంగా జరిగేదా, రహస్యంగా జరిగేదా? రహస్యంగా జరిగే తప్పులను చూసి కూడా దేవుడు క్షమించడు, సహించడు. కోపం వస్తే చంపేస్తాడు. అంటే ఇప్పుడు మన దేవుని దగ్గర ఎంత జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి ఆయన దగ్గర. పిల్లలకు కూడా మనం చెప్పాలి. ఈ విషయాన్ని చెప్పమని నేను అనట్లేదు, కానీ చిన్న చిన్న విషయాలు కదా, చిన్నదే కదమ్మా అంటే నీకు చిన్నదైంది దేవుడికి చిన్నదవుతుందా? అవ్వదు అని పిల్లలకి చిన్నప్పటి నుంచి మనం నేర్పాలి. నీకు చిన్నదే కానీ నాకు చిన్నది కాదు, దేవుడికి కూడా అంతే. చంపేశాడండి. ఏమంటే ఇప్పుడు మధ్యలో ఎవరండి బలవుతుంది? అసలు స్త్రీ ఒక భర్త తర్వాత ఇంకో భర్తను అలా మార్చుకోగలదా? అసలు తన మనసు అంగీకరిస్తుందా? కానీ ఈమె ఎందుకు ఒప్పుకుంది? ఖచ్చితంగా ఆ రోజుల్లో ఒక స్త్రీకి పిల్లలు పుట్టకపోతే, అతని భర్త పిల్లలు పుట్టకుండా చనిపోతే ఖచ్చితంగా ఆమె తన మరిదినే వివాహం చేసుకోలేదు. ధర్మం. ఇంకా ఆమె ఎదిరించడానికి లేదు, నాకు వద్దనడానికి లేదు. ఒకవేళ ఏరు పిల్లలు కనేసాడు అనుకోండి, ఈమె విధవరాలుగా ఉండిపోవచ్చు, నో ప్రాబ్లం. కానీ ఏరు ఒక పిల్లల్ని కనలేదు, చనిపోయాడు. వివాహం చేసుకున్నాడా? చేసుకున్నాడు. ఓనాన వివాహం చేసుకున్నాడు. పిల్లల్ని కలగకూడదని చాలా కుంచిత స్వభావంతో ఆలోచించాడు. దేవుడు చంపేశాడు. ఏమండి ఇప్పుడు ఎవరైపోయారు? ఇప్పుడు ఏరు ఓనాను ఇద్దరు చెడ్డవాళ్ళే, ఇద్దరిని దేవుడే చంపాడు. దేవుడే చంపాడు. తామరు పరిస్థితి ఏంటి ఆలోచించలేదా? దేవుడు తామరు పరిస్థితి ఆలోచించాడా? ఆలోచించలేదా? చుట్టూ ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు? మొదటోని చేసుకుంది, మింగేసింది, రెండోని చేసుకుంది, రెండోని కూడా పట్టున పెట్టేసుకుంది. ఇలాగే కదండి సమాజం మాటలు ఉంటాయి. సమాజం మాటలు ఇలా ఉంటాయని మనం అనుకుంటున్నాం, కానీ అసలు ఆ మామ తామారు గారి మామ ఏమనుకున్నాడో కూడా చూద్దాం. కింద ఆదికాండం 38వ అధ్యాయము 11వ వచనం. అప్పుడు యూదా ఇతడు కూడా ఇతని అన్నల వలె చనిపోవునేమో అనుకొని ఏమన్నా నా కుమారుడైన శేలా పెద్దవాడగు వరకు నీ తండ్రి ఇంట విధవరాలుగా ఉండుమని తన కోడలైన తామారుతో చెప్పెను. కాబట్టి తామారు వెళ్ళి తన తండ్రి ఇంట నివసించెను. ఏమండి సమాజం ఇలా అనుకుంటుందని కాదు, సొంత మామే, కొడుకుల్ని ఇచ్చిన మామే అనుకున్నాడు. మొదటి కొడుకుని ఇచ్చాను, చంపేసుకుంది. అంటే నా తామారు జీవితం ఏంటో బాలేదు, ఇవి మంచిది కాదేమో, అందుకే నా కొడుకులు చచ్చిపోతున్నారేమో అనుకుంటున్నాడేమో, కానీ నా కొడుకులు చెడ్డవారు కాబట్టి దేవుడు చంపేశాడన్న ఆలోచన ఉందా? యోధ గారిలో వచ్చిన ఆలోచన ఏంటి? ఇతను కూడా తామారికి ఇచ్చి పెళ్లి చేస్తే ఇతను కూడా ఇతను అన్నల్లా చచ్చిపోతాడేమో. మొదటి చచ్చిపోయాడు, రెండోడు చచ్చిపోయాడు, ఇంకొకటి ఒక్కడే మిగిలాడు, అతనే శేల. పైగా అతను ఎవరు? చిన్నవాడు, ఇంకా పెద్ద, అంటే పెళ్లి వయసుకి ఇంకా రాలేదు. పెళ్లి వయసుకి రాకుండా పెళ్లి చేయగలరా? పైగా తామారు కంటే చిన్నవాడు శేల. తను ఏమని చెప్తున్నాడు? మనసులో ఏముందంటే అమ్మో పెద్దోడు చనిపోయాడు, రెండోడు చనిపోయాడు, ఇప్పుడు శేల కూడా చనిపోతాడేమో, నేను ఇవ్వను అని చెప్పట్లేదు బయటికి. శేల చిన్నవాడు కదా, నువ్వు వెళ్ళి పెద్దోడు అయిన తర్వాత నేను పెళ్లి చేస్తాను, నువ్వు వెళ్ళి మీ నాన్న దగ్గర ఉండు, విధవరాలుగానే ఉండు. ఏమని చెప్పాడు? మళ్ళీ చదవండి అన్నమాట. ఆదికాండం 38వ అధ్యాయము 11వ వచనం. నా కుమారుడైన శేల పెద్దవాడగు వరకు నీ తండ్రి ఇంట విధవరాలుగా ఉండుమని తన కోడలైన తామారుతో చెప్పాను. కాబట్టి తామారు వెళ్ళి తన తండ్రి ఇంట నివసించెను. అంటే ఇంటికి వెళ్ళు, కానీ నీకు ఇష్టం కదా, పెళ్లి చేసుకో, ఎవరినైనా అనలేదు. నీ తండ్రి ఇంట విధవరాలిగానే ఉండాలి. నేను మళ్ళీ నీకు పెళ్లి చేసేటంత వరకు ఎవరి జోలికి నువ్వు వెళ్ళకూడదు. ఈమెకి ఆంక్షలు బాగానే పెట్టాడు, మంచిది. మరి ఇక్కడ యోధా గారు అనుకున్నది ఏమైనా బాగుందండి? మనం అనుకుంటాము మన పిల్లలు మంచోళ్ళు, నా పిల్లలు మంచోళ్ళు అనుకుంటాం. యోధా గారిలో ఇక్కడ దేవుడే చంపాలనే విషయం యోధా గారికి అర్థమయ్యి ఉంటే దేవుడే చూసుకుంటాడులే అనుకోవాలి కదండి.
యోధ గారికి ఆ విషయం అర్థం కాలేదు కాబట్టి ఇతడు కూడా చనిపోతాడేమో అని ఆలోచించాడు. నిజంగా దేవుని ఆలోచన ప్రణాళికలు మనుషులకు అందవండి. మనం అనుకున్న ప్రస్తుతం జరిగింది అనుకుంటాం, కానీ దాని భవిష్యత్తు ఏంటి మనకు అర్థం కాదు. జరిగిపోయిన గతాన్ని, ప్రస్తుతం ఉన్నదాన్ని చూసేవాడు మనిషి అయితే, భవిష్యత్తును చూసేవాడు దేవుడు. అందుకే మన నిర్ణయాలు ఎప్పుడు ఏమైపోతుంటాయి? తలకిందులు అయిపోతుంటాయి. మన దేవుణ్ణి ఆనుకుంటే మన జీవితాలు వేరేలా ఉంటాయి. గడిచిన చరిత్రలు మనం చదువుకున్నాం కదా, ఆయన నెమరు వేసుకోండి ఒకసారి మీరు. ఇవన్నీ ఈ సందర్భాలు వింటూ మనం ఎంతమంది జీవిత చరిత్రలను అయితే ఇప్పటివరకు ఆలోచించుకుంటూ వచ్చామో అవన్నీ ఒకసారి మీరు నెమరు వేసుకోండి. ఇక్కడ ఏరు ఎందుకు చనిపోయాడు, ఓనాను ఎందుకు చనిపోయాడు? తామారుకు అన్యాయం చేయలేదు దేవుడు. అలాంటి వాడు భూమి మీద బ్రతక తగడని దేవుడే చంపేస్తాడు అది ఏరుని, ఓనాన్ని. ఏమంటే తను వెళ్ళి చెప్పుకోగలదా బయట ఇలా చేశాడు ఓనాను అందుకే చచ్చిపోయాడని చెప్పగలదా? ఎవరితో చెప్పుకోగలరు చెప్పండి? అసలు ఎవరైనా చెప్పుకోగలరా? అందుకే దేవుడు చంపేశాడు. అనుకుంటారండి పిల్లలకి కొన్ని ఇది లోపలే కదా, ఇంట్లోనే కదా, 4 గోడల మధ్య కదా జరుగుతుంది అని ఏ విషయాన్ని మనం దాచాలని చూసినా దేవుని దగ్గర నుంచి ఎవరైనా ఏదైనా దాయగలరా? ఏది దాయలేరు, ఏది మరుగు చేయలేరు. కానీ దానికి తగ్గ తీర్పు కూడా వెంటనే అమలు జరిగింది. కానీ యోధ గారికి ఈ విషయం తెలుసా? తెలీదు. ఒక మాయ మాట చెప్పి పంపించేశాడు, పెద్దోడే పంపిస్తాలే అని. కానీ మనసులో మాత్రం ఉన్నది ఏంటి? నీకు ఇష్టం లేకపోతే నువ్వు వెళ్ళిపో అమ్మా, నేను మీ నాన్నతో మాట్లాడతాను, వేరే పెళ్లి చేసుకో, నేను ఇవ్వను అని చెప్పాలి. కానీ సమాజానికి భయపడ్డాడు. ఎందుకంటే మరిది జన్మ జరిగించడానికి ఒకడు ఉన్నాడు, శేల. ఏరు తర్వాత ఓనాన్ని ఇచ్చాడు. ఓనాన్ని ఇచ్చిన వాడు ధైర్యం చేయలేక అమ్మ నువ్వు విధవరాలుగా ఉండు, నేను పెళ్లి చేస్తాను మాట ఇచ్చాడు. కానీ చేశాడా? చదువుదాం. ఆదికాండం 38వ అధ్యాయము 12వ వచనం. చాలా దినములైన తరువాత షూయా కుమార్తె అయిన యూదా భార్య చనిపోయెను. తరువాత యూదా దుఃఖ నివారణ పొంది అదుల్లామీయుడైన హీరా అను తన స్నేహితునితో తిమ్నాతునకు తన గొర్రెబొచ్చు కత్తిరించి వారి యొద్దకు వెళ్ళెను. ఇక్కడ ఏమైందంటే ఈలోపు తినేమో విధవరాలుగా తన తండ్రి ఇంటికి వెళ్ళిపోయింది తామారు. ఈ సంఘటనలు జరిగిన తర్వాత చూడండి, ఒకటి ఏరు చనిపోయాడు, ఓనాన్ చనిపోయాడు, యూదా భార్య చనిపోయింది. ఇంకా మిగిలింది శేల. అంటే ఒకరి తర్వాత ఒకరు చనిపోతున్నారు. ఎప్పుడు? ఏమండి ఇంట్లో ఇలా కోడలు అడుగు పెట్టిందండి, కరెంటు పోతే అయిందనుకోండి, ఏమైంది? అమ్మో అడుగు పెట్టగానే కరెంటు పోయింది, కరెంటే పోయింది అనుకుంటాం, ఊరంతా పాకిపోద్ది విషయం. యోధాకి కోడలు అడుగు పెట్టింది తామారు, ఏరు చనిపోయాడు. తర్వాత ఫోన్లో చనిపోయాడు అని ఇంకొకరిని చెప్తే అతను చనిపోయాడు. ఆమెను పంపించేశాడు, ఈ లోపు భార్య చచ్చిపోయింది. ఇంకా టాక్ ఎలా ఉంటుందో ఆలోచించండి. ఎలా ఉంటుంది పరిస్థితి? సరే, తన భార్య అయితే చనిపోయింది. ఎవరి భార్య? యోధా భార్య చనిపోయింది. ఈయనేమో దుఃఖని భార్య చనిపోతే కొంచెం బాధ ఉంటుంది కదండి. ఆ రోజుల్లో ఉంది, మరి ఈ రోజుల్లో ఉంటుందిలే నాకు తెలీదు. ఎందుకంటే ఎప్పుడు అమ్మగారింటికి వెళ్ళిపోతారని చూస్తున్నారు, ఎప్పుడు దీన్ని పేడ విరగడవద్దని కొంతమంది భర్తలు ఆలోచిస్తున్నారు. మరి యోధా గారు అయితే అలా కాదు. భార్య చనిపోయిందని దుఃఖ నివారణ పొందాడంటే చాలా రోజులైతే దుఃఖించాడు, బాధపడ్డాడు. ఆయన దుఃఖ నివారణ అన్నాడు దాన్ని. సరే, ఇక గొర్రెబొచ్చు కత్తిరించడానికి ఎక్కడికి వెళ్తున్నాడండి? తిమ్నాతుకు వెళ్తున్నాడు. ఈ విషయం ఎవరికి తెలిసిందంటే తామారుకు తెలిసిందండి. 13వ వచనం. ఆదికాండం 38వ అధ్యాయం 13వ వచనం. దాని మామ తన గొర్రెల బొచ్చు కత్తిరించుటకు తిమ్నాతుకు వెళ్ళుచునని తామారునకు తెలుపబడేను. అంటే ఏదో విషయం చేయబడింది, ఇలాగో మీ మామలు వెళ్తున్నాడంట అని చెప్పబడింది. అప్పుడు ఏమైంది? 14వ వచనం. అప్పుడు శేల పెద్దవాడైనప్పటికీ తాను అతనికి ఇయ్యబడకుండుట చూచి, ఇక్కడ ఏం జరిగింది? తామారుకు అన్యాయం జరిగింది అన్న విషయం తామారుకు అర్థమైంది. అప్పటికి యూదా కుమారుని శేల పెద్దవాడైపోయాడు. మరి పెద్దవాడైతే నా మామ ఏం చెప్పాడు? నేను నీకు కబురు పెడతాను, నీకు శేలాని ఇస్తాను అని చెప్పాడు కదా. పెద్దవాడైనా సరే శేల ఇవ్వలేదని ఇక తామారు గారు రంగంలోకి దిగారు. తామారు గారు ఒక ఉద్దేశంతో బయటకు వచ్చింది ఆవిడ. చూద్దాం. విధవరాలు అనగానే ఆనాడు వైధవ్య వస్త్రాలను వేసుకునేవాళ్ళు. ఆమె ఏం చేసింది? ఆదికాండం 38వ అధ్యాయము 14వ వచనం. అప్పుడు శేల పెద్దవాడైనప్పటికీ తాను అతనికి ఇయ్యబడకుండుట చూచి తన వైధవ్య వస్త్రములను తీసివేసి ముసుగు వేసుకొని శరీరమంతయు కప్పుకొని తిమ్నాతుకు పోవు మార్గములో నుండి ఏనయము ద్వారం వద్ద కూర్చుండగా యూదా ఆమెను చూచి, ఇతను వెళ్తాడని తెలిసింది. ఏ ఊరండి? తిమ్నాతు. ఈ తిమ్నాతుకు వెళ్ళాలంటే ఏనయం మార్గంలో వెళ్ళాలి.
ఈ యానయం మార్గం దాటుకునే వెళ్ళాలి కాబట్టి ఇవిడ అక్కడ ఎలా కూర్చుందంటే తామారుగా తన కోడలుగా కూర్చోలేదు అక్కడ. ఇప్పుడు ఎప్పుడు విధవరాల వస్త్రాల్లో చూసిన వాడు సడన్గా వేషం వేసుకుంటే తను ఊహిస్తారు ఎవరైనా? ఎందుకంటే ఇంటి కోడలనగానే పరువు బాధ్యత. ఇప్పుడు ఇంటి భార్య ఎలాగో ఇంటి కోడలనగానే పరువు కదండి. అమ్మ మా పరువు నువ్వే నిలబెట్టాలని చెప్పి ఇంటి కోడలతో చెప్తూ ఉంటారు. గౌరవం తగ్గకూడదు ఏమాత్రం, నిన్ను బట్టి ఇంటి గౌరవం ముడిపడింది, ఇవన్నీ చెప్తుంటాం. ఈమె ఏం చేసింది? వైదవ్య వస్త్రాలను తీసుకొని మామూలు స్త్రీలు ధరించుకునే బట్టలు కూడా వేసుకోలేదు. ఈమె శరీరం అంతా కప్పుకుంది, ముసుగు వేసుకుంది, అంటే మొహం కూడా కనిపించదు. ఇలా కనిపించకుండా ఎక్కడ కూర్చుందండి? యానయం మార్గం దగ్గర కూర్చుంది. యూదా ఆమెను చూచి 15వ వచనం, యూదా ఆమెను చూచి ఆమె తన ముఖము కప్పుకొనినందున వేశ్య అనుకొని. అంటే ఆ రోజుల్లో వేశ్యలు ఏం చేసేవారన్నమాట? ముఖాలు కప్పుకునేవారు. ఆ ముఖం కప్పుకోగానే ఓహో ఈమె వేశ్య. ముఖము కప్పుకొనినందున ఆమె వేశ్య అనుకొని ఆమె దగ్గరికి వెళ్ళాడట. వెళ్ళి ఏమన్నాడు? ఆ మార్గం ఆమె దగ్గరకు పోయి ఆమె, మీరు అండర్లైన్ చేసుకోవాలి మాట, 16వ వచనం, తన కోడలని తెలియక. ఏంటి? తన కోడలని తెలియక. నేను ఎందుకు అండర్లైన్ చేసుకోమని చెప్పానంటే, యూదా గారికి ఆమె వేశ్యాన్ని వెళ్ళాడు తప్ప తన కోడలు తామరని తెలుసుంటే ఆమె జోలికి ఆయన వెళ్ళేవాడు కాదు. కానీ చాలామంది ఎలా నోరు పారేసుకుంటారంటే, ఒక మామ తన కొడుకుకు భార్యను చేశాడు, తన కొడుకు భార్యని తన దగ్గర ఎలా వెళ్ళగలిగాడు అసలు? నేను ఇంకా మించి నేను చెప్పడానికి మీకు అర్థమే ఉంటుంది. తన కోడలితో ఇంత నీచమైన కార్యానికి ఎలా ఒడిగట్టాడు యోధా? పైగా యోధా గోత్రంలో నుంచి వేసొచ్చానంటున్నాడు. యోధా గోత్రకర్త ఏమో ఎలాగున్నాడు ఏంటి బైబిలు అని చెప్పి చాలామంది మీకు తెలియకపోవచ్చు అండి. చాలామంది బైబిల్లో ఉన్న గొప్ప గొప్ప మనుషులు పట్టుకొని చరిష్టి వచ్చినట్టు మాట్లాడుతుంటారు. ఇక్కడ యూదా గారు వాంటెడ్లీ కావాలనే ఈమె తామరని తెలిసి వెళ్ళాడా, తన కోడలని తెలియక వెళ్ళాడా? వేశ్య అనుకొని తన కోడలని తెలియక వెళ్ళాడు. తెలిస్తే వెళ్తాడా? వెళ్ళడు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ విషయంలో మాత్రం యూదా న్యాయవంతుడే. ఏం జరిగింది? ఆదికాండం 38వ అధ్యాయం తర్వాత 16వ వచనం, ఆ మార్గమున ఆమె దగ్గరకు పోయి ఆమె తన కోడలని తెలియక నీతో పోయేదని రమ్మని చెప్పాను. అందుకు ఆమె, నీవు నాతో వచ్చిన ఏళ్ళ నాకేమి ఇచ్చేదని అడిగాను. అందుకు అతడు, నేను మందల్లోండి మేకపిల్లను పంపదని చెప్పినప్పుడు ఆమె, అది పంపు వరకు ఏమైనా కుదువు పెట్టిన ఏళ్ళ సరే అని చెప్పాను. అతడు, నేను నీ యొద్ద ఏమి కుదువు పెట్టవాలని అడిగినప్పుడు ఆమె, నీ ముద్రయు దాని దారమును నీ చేతి కర్రయని చెప్పాను. అతడు వాటిని ఆమెకిచ్చి ఆమెతో పోయాను. ఆమె అతని వలన గర్భవతి ఆయను. ఇక్కడ చూడండి, ఆ రోజుల్లో వేశ్యలైన వాళ్ళు ఉచితంగా రారు కదండి. వాళ్ళకి ఖచ్చితంగా సొమ్ము అనేది కొంత ఇవ్వాలి. సరే నేను వస్తాను, నువ్వు నాకు ఏమి ఇస్తానంటే ఏమి ఇవ్వాలి అని అడుగుతాడు. అప్పుడు ఏమని అన్నాడు? మేకపిల్లని పంపిస్తాను నా మందులోంచి. అంటే ఇప్పుడేమి ఇస్తావు? ఎప్పుడో పంపేది కాదు, నాకు ఇప్పుడు ఏమి ఇస్తావు అని చాలా తెలివిగా అడిగిందండి ఆమె. అంటే ఒక ప్రణాళికతో వచ్చింది. ఆ ప్రణాళికలో ఎక్కడా కూడా తన వలన తప్పుకు దొరకకుండా, ఇదిగో నువ్వు చేసింది తప్పే అని ఆమె మీద నింద మోపబడకుండా ఖచ్చితంగా సమాజానికి రుజువు చూపించడానికి ఆమె ఏం చేసింది? నువ్వు అప్పటి వరకు నాకు ఏమి కుదువు పెడతావు? మేకపిల్లని తర్వాత పంపించు, కానీ అప్పటివరకు ఏం పెడతావు అని అడిగితే ఏమమ్మంటే, ఇదిగో నీ చేతికర్ర, దారము, దాని ముద్రాన్ని. సరే ఇచ్చాడు, వెళ్ళిపోయాడు. తర్వాత ఏం జరిగింది? 19వ వచనం, అప్పుడు ఆమె లేచిపోయి తన ముసుగు తీసివేసి తన వైధవ్య వస్త్రములను వేసుకొనెను. వెంటనే ఇంకా ముసుగు తీసేసింది. ఎందుకంటే వేశ్యగా వచ్చింది కదా, అక్కడికి వేషం వేసుకుని వచ్చింది, వేశ్య వేషం. కానీ ఆమె వేశ్య కాదు, తామర వేశ్య కాదండి, ఆమె చాలా పవిత్రురాలు. ఏంటి ఇలా పని చేసిన తర్వాత ఆమె పవిత్రురాలా? ఇలాంటి పని చేసిన తర్వాత కూడా తన మామతో పోవటం కూడా పవిత్రతేనా? ఇలాగే నిందిస్తారు కదా బైబిల్లో ఉన్న భక్తుల్ని, ఇలాగే మాట్లాడుతుంది కదా బయట ఉన్న సమాజం. కానీ ఆమె భక్తురాలో పవిత్రురాలో ఏంటో మన కిందకెళ్ళి చదువుదాం. అప్పుడు ఆమె లేచిపోయి తన ముసుగు తీసివేసి తన వైద్య వస్త్రములు వేసుకొనెను. తర్వాత యూదా ఆ స్త్రీ యొద్ద నుండి ఆ కొదువ పుచ్చుకొనుటకు తన స్నేహితుడు అదుల్లామయ్య చేత మేకపిల్లని పంపినప్పుడు ఆమె అతనికి కనబడలేదు. పంపించాడండి, ముద్రిచ్చాను కదా, ఇదిగో మేకపిల్ల వచ్చిందని చెప్పి తన ఫ్రెండ్ ఉన్నాడు అదుల్లామీయుడు, అతని పేరు హీరా అనుకుంటా, అతన్ని ఇచ్చి పంపిస్తే అక్కడ ఆమె లేదు. సహజంగా వేశ్యలు అనేవారు ఒక పాయింట్లో ఉంటారు, అక్కడ ఒక స్థానంలో ఉంటారు. ఆ తర్వాత వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయి మళ్ళీ అక్కడే ఉంటారు. వీళ్ళు ఏమనుకున్నారంటే
యానయ్య మార్గం దగ్గరే కదా కూర్చుంది. సరే అక్కడ ఉంటుందిలే అని చెప్పి గొర్రె పిల్లని తీసుకుని అవి వెనక్కి తెచ్చేద్దాం అనుకోండి. ఏంటవి? చేతికర్ర, ముద్ర, దారం. లేదామె అక్కడ చుట్టూ ఉన్న కొంతమంది మనుషులు ఉన్నారు యానయ్యమ్మని దగ్గర. ఇక్కడ వేష ఒకటి ఉండాలి, ఆమెకి మేము ఇది ఇచ్చాము ఇవ్వాలంటే అసలు ఇక్కడ వేషలే లేరు. ఎక్కడ మనకి కొన్ని పేర్లు విన్నాం అనుకోండి, అక్కడ ఎవరో ఉంటారో బాగా అర్థమవుతుంది. చిలకలూరుపేట అంటే అర్థమైపోద్ది, పెద్దాపురం అంటే అర్థమైపోద్ది. ఇప్పుడు యానయ్యం అంటే అక్కడ ఎవరు లేరు. ముంబైలో రెడ్ లైట్ ఏరియా అంటే మనకి ఎంత బాగా గుర్తో. ఇప్పుడు యానయ్యం అంటే ఇక్కడ ఎవరు లేరండి అలాంటి వాళ్ళు అని చెప్పేశారు. మరైతే ఏంటి, మనల్ని ఎవరైనా మోసం అపహాస్యం చేస్తారేమని యోధ అనుకుంటున్నాడు. సరే మేకపిల్లని ఇచ్చి ఇవ్వడానికి వెళ్ళాము, మనం న్యాయమే చేయాలనుకున్నాం. చేసింది తప్పు, మళ్ళీ అందులో న్యాయం. చూడండి, మనుషులు తప్పు చేస్తూ కూడా అందులో న్యాయాలు ఆలోచిస్తున్నారు. మనల్ని ఎవరైనా అపహసిస్తారేమో, పోండి మనం తీసుకెళ్ళాము, ఆమె తీసుకోలేదు, సరే వదిలే అనుకున్నారు. కానీ ఏం జరిగింది? ఆదికాండం 38వ అధ్యాయము 24వ వచనం. రమారమి 3 నెలలైన తరువాత నీ కోడలకు తామారు జారత్వము చేసెను, అంతేగాక ఆమె జారత్వం వల్ల గర్భవతి అయినదని యోధాకు తెలుపబడెను. ఇక్కడ మనం ఆగి ఆలోచించాల్సింది చాలా ఉందండి. చాలా ఉంది. ఎన్ని నెలలైన తర్వాత అండి రమారమి? 3 నెలలైన తర్వాత వర్తమానం వచ్చింది. అంటే ఏమండి, సహజంగా భార్య భర్తలు వివాహం అయిన తర్వాత వెంటనే ఒక్కరోజుకి గర్భవతులు అయిపోతారా? ఒక్కరోజుకి అలా అవ్వారంటే ఖచ్చితంగా దాని వెనుక దేవుని ప్రణాళిక ఉందనే చెప్పాలి. 1 నెల తర్వాత అయ్యారంటే పోనీ పర్వాలేదు. యోధ తామర కలయిక ఎన్నిసార్లు జరిగిందండి? ఒకే ఒక్కసారి. పైగా ఆమె ఏమైనా డేట్లు క్యాలిక్యులేట్ చేసుకుని వెళ్ళిందా? లేదు. నిజంగా యోధ ఆ టైంకి తిమ్నాతుకు వెళుతున్నాడన్న సమయానికి ఒకవేళ ఈమె ఋతుక్రమంలో ఉంటే ఈమె గర్భవతి అవుతుందా? అయ్యే ప్రసక్తి లేదు. అది జరగదు ముమ్మాటికి. ఋతుక్రమంలో ఉన్నవారు అసలు ఆ కార్యక్రమంలో పాల్గొనకూడదు. ఓకే, దేవుని చిత్తం చూడండి. దీని వెనక దేవుని చిత్తం ఉందా అని అంటారేమో, ఉంది. నేను మొదటి మీకు అన్నాను కదా, తామర పవిత్రురాలా అని. మీరు ఆలోచించండి. ఒకే ఒక్కసారి తన మామతో తను కలిసింది. ఎందుకు కలిసింది? తను ఇంటికి పెద్ద కోడలండి, మామూలు కోడలు కాదు. ఇంటికి పెద్ద కొడుకు జ్యేష్ఠ కుమారుడు ఎలాగో జ్యేష్ఠ కోడలు అంటే ప్రథమ కోడలు కూడా పెద్ద కోడలు అంటే ఇప్పటికి పెద్ద కోడలు అంటే ఇంటికి పెద్ద కోడలు అని అంటారు కదా, అలాగా ఇంటికి పెద్ద కోడలు తామారు. మరి ఇంటికి పెద్ద కోడలు అయ్యిండి ఆ కుటుంబాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత ఎవరిది? ఇప్పుడు ఏరు చనిపోయాడు, వానను చనిపోయాడు, ఇంకెవరు మిగిలారు? శేలా మిగిలాడు. ఇప్పుడు తను పిల్లలు కనకుండా జీవితాంతం విధవరాలుగా ఉంటుందన్న భయం ఆమెను వెంటాడింది. అవునా కాదా? ఆ రోజుల్లో ఎంత ఆస్తి ఉండనివ్వండి, అది వృధా. అబ్రహాం గారు అంటారు కదా, నువ్వు నాకు ఎంత ఆస్తి ఇచ్చినా ఏమి, ఎన్ని వెండి బంగారంలు ఇచ్చినా ఏమి, కుమారుడు లేకపోతే, నాకు వారసులు లేకపోతే నాకు ఎందుకు ఇదంతా అన్నాడు. ఇప్పుడు ఇక్కడ స్త్రీ విషయానికి, ఈ తామర గారి విషయం వచ్చేసరికి ఆమె ఆస్తి కావాలనుకోలేదు. భరణం ఇవ్వండి, నాకు ఇలా అన్యాయం చేశారు, రండి రచ్చబండకి అని అనలేదు. ఏం చేసింది? నా స్త్రీగా నా బాధ్యత వంశాన్ని నిలబెట్టాలి, అందుకు వివాహం చేసుకున్నా. నేను వివాహం చేసుకుంది కాబట్టి తప్పటడుగు వేసే అవకాశం ఆమెకు ఉందా లేదా అండి? మీరు బాగా ఆలోచించండి. ఏరు ఓనాను భర్తలుగా వచ్చారు, వెళ్ళిపోయారు, చనిపోయారండి. తండ్రి ఇంటి విధవరాలుగా ఉంది. ఒకవేళ తనకి శరీర కోరికలు ఉంటే, ఆమె అపవిత్రమైన ఆలోచన తనుకుంటే ఆ ఊర్లో ఎవరు ఉండరా? నిజంగా ఆమెకు ఈ లోకంలో ఉన్న స్త్రీల వలె ఆమె ఆలోచించుంటే ఎవరి జోలికి వెళ్ళాలి? ఆమె యవ్వనుల జోలికి వెళ్ళాలి. యోధ యవ్వనుడా ముసలాడండి? చాలా చిన్నోడైనప్పుడే వెళ్ళిపోయింది. మరి చాలా పెద్దవాడయ్యాడంటే ఈయన ఎంత? 3వ కొడుకే పెద్దోడు, పెళ్ళిడికి వచ్చాడంటే ఈయన ఎంత వయసు ఉండాలి అప్పటికి? మీరు ఆలోచించండి. అంటే ఎవరిని ఆమె కోరుకోకుండా, అది కూడా ఎప్పుడు ఆమె వెళ్ళింది? యోధ భార్య కూడా అప్పటికి చనిపోయింది. బ్రతికుంది అత్తగారు. ఈమె చేసిన ప్రతి ఆలోచన ఎంత ఆలోచించింది చూడండి. ఆ యోధ భార్య బ్రతికి లేదు, ఏరు ఓనను బ్రతికి లేరు. ఏమంటే శాలయ్య పెద్దవాడయ్యని నీకు తెలిసినప్పుడు శాల దగ్గరికి వెళ్ళాలి కదా, యోధ దగ్గరికి ఎందుకు వెళ్ళింది? అది కూడా మీరు ఆలోచించారా?
ఇప్పుడు పిల్లల్ని కదా పెళ్లి చేసుకోవాలి. ఏరు ఉన్నాడు, ఓనన్ ఉన్నాడు. ఏరు ఓనని చనిపోయినప్పుడు శాల ఉన్నాడు కదా, ఇవ్వవలసింది లెక్క ప్రకారంగా ఆ ఊరి పద్ధతి ప్రకారంగా శాలాని కదా వివాహం చేసుకోవాలి. అది శాలాతోనే వెళ్ళొచ్చు కదా, మరి యోధ గారితో వెళ్ళిందేంటి? నేను కూడా ఇతడు కూడా అతను నన్నల వల్ల చనిపోతాను యోధ భయపడడానికి ఏమో తెలిసిందో ఏంటో, ఊహించిందో లేమో అనుకుంటారు కదా. కొన్నిసార్లు వాళ్ళు చెప్పకుండానే ఏమో ఇలా అనుకుని ఉండొచ్చేమో, ఇలా అనుకుంటున్నారేమో నా గురించి అని అనుకుంటారు కదా. మరి ఈమె ఏం చేసిందండి, శాల దగ్గరికి వెళ్ళకుండా, ఇప్పుడు యోధ వచ్చేసాడండి, మరి శాల దగ్గరికి వెళ్ళొచ్చుగా, శాల దగ్గరికి వెళ్ళొచ్చు కదా. యోధ దగ్గరికి ఎందుకు వెళ్ళింది అంటే నిజంగా ఆమె శరీరంలో ఉన్న కోరికలు తీర్చుకోవడానికి యోధ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరత ఏ మాత్రం ఆమెకు లేదు. యవ్వనులు కోరుకుంటారా, ముసలను కోరుకుంటారండి? ఈమె యవ్వనంలో ఉంది తామారు అంటే ఆమె పవిత్రురాలా కాదు. మీరే ఆలోచించండి. లోకంలో ఉండే అసభ్యకరమైన ఆలోచనలు అలాంటివి ఆమెకి లేవు. అపవిత్రమైన నడవడి కలది కాదు తామారు. ఆమె పవిత్రురాలు కాబట్టి తన మామకి గుణపాఠం చెప్పాలి, తన మామకి గుణపాఠం చెప్పాలి. ఈ ఆలోచన గనక దేవునికి నచ్చలేదనుకోండి, ఏరుని చంపినవాడు ఓనని చంపినవాడు తామారిని చంపలేడా? ఏరు చేసినది, ఓనని చేసినది యెహోవా దృష్టికి చెడ్డది కనుక అతని చంపెను. ఏరు యెహోవా దృష్టికి చెడ్డవాడు కనుక అతని యెహోవా చంపెను. మరి తామారు ఇలా మామతో చేసిందన్నప్పుడు ఈ ఇంట్లో ఇద్దరిని లేపినోడు, ఇద్దరిని చంపిన దేవుడు తామారిని చంపలేడా? కానీ తామారికి దేవుడు ఏం చేశాడు? రమారమి 3 నెలలైన తరువాత ఆమె గర్భవతి అయింది. మోసలాయంతో ఆమె వెళితే ఆమె గర్భవతి అయింది. ఏరు ఓనానికి గర్భవతి కాలేదు. అంటే ఈమె గర్భాన్ని పండించింది ఎవరు చెప్పండి మీరు? ఎవరు పండించారు? దేవుడేనా? ఒక్కసారికే ఏమండి, గర్భఫలం యెహోవా ఇచ్చే బహుమానం ఊరకనే అన్నాడా? 12 సంవత్సరాలు 17 సంవత్సరాలు కాపురం చేస్తూనే ఉంటారు, దాంపత్యం జరుగుతూనే ఉంటుంది, కానీ పిల్లలు లేరు. ఎందుకండి లేరు? వాళ్ళకి వారి చిత్తం వేరు. ఏంటని ఒక్కసారి వెళ్ళినందుకే తామరు ఏం చేద్దామని వెళ్ళింది, దేవుడు ఏం చేశాడు? ఆమె నీతి మంత్రాలు ఏంటంటే తప్పు చేసిన నీతి మంత్రాలు అంటున్నారు అనుకోవచ్చు ఆ రోజుల్లో, ఈ రోజుల్లో. కానీ యోధై నోరు తెరిచి ఏమన్నాడు? ఆదికాండం 38వ అధ్యాయము, ఆదికాండము 38వ అధ్యాయము 24వ వచనం. ఈ విషయాలన్నీ మనం ఆలోచించాం కాబట్టి మనం చాలా ప్లెజెంట్గా, చాలా శ్రద్ధగా వింటూ ఆలోచిస్తూ ఆమె గొప్పదైన మనసులో ఊహించుకుంటున్నాం. కానీ సిచ్యువేషన్లో అప్పుడు ప్రస్తుతం ఎవరున్నారండి? ఇదిగో నీ కోడలు యోధ తామారు జాగ్రత్తం చేసింది అనుకుంటే పర్లేదు, గర్భవతి అయ్యిందయ్యా అని చెప్పేసరికి ఇక్కడ యోధ గారి రియాక్షన్ చూడండి ఎలా ఉందో. యోధ, ఆమెను బయటకు తీసుకురండి, ఆమెను కాల్చివేదుము. ఏమండి, ఇక్కడ మీరు ఇంకో విషయం గమనించాలి. జాగ్రత్తం చేస్తే ఆ రోజుల్లో కాల్ చేసేవాళ్ళనమాట. జాగ్రత్తం చేసినందుకు ఏమంటున్నాడు? ఆమె ఎలాగే 2 కొడుకులు చనిపోయారు, నువ్వు కొడుకుని ఇవ్వాలనుకోలేదు, చచ్చిపోతాడు ఇతను కూడా అనుకొని మనసులో పెట్టుకొని చాలా పెద్దవాడైనా సరే ఇవ్వలేదు. జాగ్రత్త చేసిందనే సరికి ఇంక ఎంత కోపం రోషం వచ్చేసింది. నా కోడలనే కదా చెప్పుకుంటారు. ఏమన్నారు ఇక్కడ వర్తమానం పంపినప్పుడు కూడా? యోధ నీ కోడలు. మరి బ్రతికుంది విధవరాలకు అప్పుడు కోడలుగా లేదా? జాగ్రత్తం చేసిందనే సరికి ఇంటి పేరు, పౌరుషం అన్నీ వచ్చేసాయి. రండి బయట తీసుకురండి, కాల్ చేద్దామని. అప్పుడు వెంటనే ఆమె ఏం చేసిందండి ఆమె? చూద్దాం. ఆమె మళ్ళీ రెబల్గా, అంటే ఘాటుగా, చాలా రోషంతో, ఏంటి మామ మాట్లాడుతున్నావు అని ఏమి అలా రాలేదండి. అసలు 38వ అధ్యాయం ఆదికాండము 25వ వచనం. ఆయనేమో రండి బయట తీసుకురండి దాన్ని కాల్ చేద్దామంటే ఏమంటుంది? ఆమెను బయటకు తీసుకొని వచ్చినప్పుడు ఆమె తన మామ యొద్దకు ఆ వస్తువులను పంపి, ఇవి ఎవరివో ఆ మనుషుని వలన నేను గర్భవతినైతిని, ఈ ముద్ర, ఈ దారం, ఈ కర్ర ఎవరివో దయచేసి గుర్తుపట్టుము. అంటే ఆయన ఎంత పౌరుషంతో, ఎంత కోపంతో వచ్చాడో అంత సమాధానంగా, దయచేసి ఇవెవరో గుర్తుపట్టండి, ఇవి ఎవరివో వాళ్ళ వల్ల నేను గర్భవతినయ్యాను. అంటే తను చాలా సౌమ్యంగా, చాలా నిదానంగా చేసింది. కానీ
తన మామ దగ్గర కూడా నోరు తనలేదు. ఏంటి నువ్వు నాకు అన్యాయం చేసి ఇప్పుడు నన్ను కాలుద్దా? ఏమంటే మనకి చూడండి, నాకే ఇన్ని ఆలోచనలు వస్తున్నాయి కదా. ఇప్పుడు నాకే, నేను తామని కాదు, ఆయన నాకు ఏ అన్యాయం చేయలేదు, నాకే ఇన్ని ఆలోచనలు వస్తుంటే ఆవిడ ఏమనాలి? నువ్వు శాలను ఇస్తానన్నావు, ఇచ్చావా? నాకు పెద్దోడయ్యావు, ఇచ్చావా? కొన్ని భార్య చనిపోయింది, నాకు చెప్పావా? పిలిపించావా? లేదు. నువ్వేమో నీ పని చూసుకుంటున్నావు, మరి నా సంగతి ఏంటి? ఇద్దరు చచ్చిపోయారు, నేను పిల్లలకి కనాలా వద్దా? అసలు ఇలాంటి మాటలు ఏవీ లేవండి. అంటే పరిశుద్ధులంటే వాళ్ళ మాటలు డబడబడబడబ మాట్లాడరు, వాళ్ళు క్రియలు చాలా నెమ్మదిగా. నోరు మాట్లాడదు, చేతులు మాత్రమే పనులు చేస్తాయి. ఆయన తీసుకురండి కాల్ చేద్దామంటే ఇవనంటుంది, పంపి వస్తువుని పంపి, ఈ కర్ర, ఈ దారము, ఇంకోటి ఏంటి ముద్ర ఎవరివో ఆ మనుషుల వల్ల నేను గర్భవతినే, దయచేసి ఆ పదం చూసారా, దయచేసి ఇవి ఎవరివో గుర్తుపట్టవనగానే ఇంకా యోధ గారు ఎంత కోపంతో వచ్చారో ఇంకా చూడండి. 26 యూదా వాటిని గుర్తుపట్టి వెంటనే ఆయనకి ఏమని స్ట్రైక్ అయింది, ఏమొచ్చింది మనసులో వచ్చిన మొదటి ఆలోచన ఏంటి? నేను నా కుమారుడైన షేలాను ఆమెకి ఇయ్యలేదు గనుక ఆమె నాకంటే నీతిమంతురాలని చెప్పి మరి ఎప్పుడునూ ఆమెను కూడలేదు. చూడండి ఎంత రోషంతో కాల్ చేద్దామని వచ్చాడో. ఏమన్నాడు? ఆమె నాకంటే నీతిమంతురాలు. ఏమండి, ఒక్కసారి ఆమె కలిసింది, ఇంకా మరి కలిసే అవకాశం ఉందా లేదా అనుకుంటే, తప్పు చేసిన వాళ్ళకి ఒకసారి చేసాం కదా, మళ్ళీ చేసి తప్పేంటి? చేసిన తప్పే. ఆయన ఏముంది, నా భర్త లేడు, నా భార్య లేదు అని ఇద్దరు అనుకున్నారా? తామర అనుకుందా? యూదా అనుకున్నాడా? ఆమె నాకంటే మరి నీతిమంతురాలు. నాకంటే నీతిమంతురాలు కాదు, చాలా నీతిమంతురాలు అని అర్థం. నాకంటే మరీ నీతిమంతురాలని చెప్పి మరి ఎప్పుడు ఆమె జోలికి వెళ్ళలేదు. ఇక్కడ యూదా మంచిగా మనకు అర్థం అవుతున్నారు కదండి. అంటే దీన్ని బట్టి ఏమర్థం కావాలి? మనిషి అన్నాక ఏవో చిన్ని లోపాలుంటాయి. కొన్నిసార్లు వాళ్ళు మనకి అయ్యో ఇలా చేశారేంటి అని అనిపించవచ్చు, కానీ ఇంకొకసారి అబ్బా అనిపించవచ్చు. కాబట్టి ఏ మనిషిలోనైనా అన్ని మంచి గుణాలు ఉండడం అసాధ్యం. ఆయన యేసుక్రీస్తు కాదు యోధా, ఆయన యోధా గారే. ఆయన భార్య చనిపోయిన తర్వాత ఈయన అక్కడికి వెళ్ళాలండి అసలు? మీరు చెప్పండి. భార్య చనిపోయింది, ముసలి వయసులో పెద్దోడు అయిపోయాడు, ఈయనకి అవసరమా? ఇలా మాట్లాడే వాళ్ళు లేరా? ఉన్నారు కదా. అంటే బైబిల్లో చూడండి ఇలాంటివి ఉన్నాయండి. సమాజానికి ఏం నేర్పుతామని అంటే నేర్పుతాం మంచితనం అంటే ఏంటో. ఆమె దేనికి వెళ్ళింది? వంశాన్ని నిలబడాలి. నిజంగా తనకు కావాలనుకుంటే నాన్న ఇంకా నాకు వద్దు అని చెప్పి తన ఇంటి వాళ్ళు ఒప్పించుకొని చేసుకోవచ్చు, లేదు జీవితాంతం ఎదవరాలుగా ఉండిపోవచ్చు, నా జీవితం ఇంతేనని. లేదు, యూదా అంటే ఎవరు? యూదా గోత్రంలో నుంచి ఎవరు రావాలి? యేసుక్రీస్తు రావాలి. అప్పటికే యాకోబు గారు ఆశీర్వాదాలు ఇచ్చినప్పుడు కూడా చెప్తారండి, ఇదిగో యూదా రాజదండము, ఇశ్రాయేలు ఏలువాడు అందులోంచి వస్తాడని చెప్తాడు. కానీ ఆమె ఆలోచన ఏంటంటే, ఒక స్త్రీగా నేను బ్రతికున్నానంటే, నాకు వివాహం అయింది, కానీ వివాహమైన నేనేం చేయాలి? ఖచ్చితంగా పిల్లల్ని కనాలి. నేను కని నా వంశాన్ని నిలబెట్టాలి. నా భర్త చెడ్డవాడైతే చెడ్డవాడు, వానని చనిపోయాడు, కానీ నేను పిల్లల్ని కనాలి, ఆ వంశాన్ని నేను నిలబెట్టాలి, ఇంటి పెద్ద కోడలు నేను నిలబెట్టాలనుకుంది. దేవుడు ఆమెకు సహాయం చేశాడు. ఎంత సహాయం చేశాడంటే, నిజంగా ఆమె గర్భవతి కాకపోతే పరిస్థితి ఏంటండి? గర్భవతి కాకపోతే పరిస్థితి ఏంటి? ఇంకా తర్వాత మనం ఊహించలేము, ఎందుకంటే మనకు భవిష్యత్తు తెలియదు కదా. మనకి భవిష్యత్తు తెలియదు కాబట్టి మనం ఊహించలేము. కానీ ఆమె గర్భవతి అయింది. 1 shot 2 birds అంటారు కదా, అలా నాకు పిల్లలు కావాలనుకుంది. ఏరు ఓనని ఇద్దరు వివాహం అయింది, కానీ ఇద్దరు పిల్లల్ని కనలేదు. కానీ ఎప్పుడైతే యోధా గారితో ఆమె పోయిందో వెంటనే ఆమె గర్భంలో ఎవరున్నారు? కావాల పిల్లలు ఉన్నారు. 1 పెరుసు 2 జరహు కదండి. నిజంగా ఆ రోజులో మనం ఉంటామనేది ఎన్ననే వాళ్ళము. తామారు గారు ఉన్న ఊరిలో కానీ యోధా గారు ఉన్న ఊరిలో కానీ ఉంటే అమ్మ ఇంది చేసిందా ఏదైనా అనేస్తాం. మన నోరు అసలు మంచిది కాదు. కానీ ఈరోజు దేవుడు మోషే గారి ద్వారా పరిశుద్ధాత్మ ప్రేరణతో ఆమె జీవితం అంతా ఆమె మనసులో అనుకుంది. వాళ్ళ గదిలో జరిగిన విషయాన్ని కూడా దేవుడు మోషే గారి చేత చెప్పి రాయించాడంటే ఇక్కడ మనకి ఏమర్థం అవుతుంది? దేవుడు అన్యాయస్తుడు కాదు. ఎవరికి ఎలాంటి న్యాయం ఎప్పుడు చేయాలని చేస్తాడు. ఒకవేళ మనుషుల వల్ల అన్యాయం జరిగినా నీకు ఎలాంటి న్యాయం జరగాలో అలా ఆ మనుషుల ద్వారా నీకు న్యాయం చేస్తాడు. చేయించాడా? యోధ వల్లనే కదా మరి అన్యాయం జరిగింది. చాలా పెద్దవాడయ్యాడు, ఇచ్చాడా? మరి యోధ ద్వారానే ఆమె గర్భవతి అయింది. వీరిద్దరిలో మంచితనం చూడండి. మరలా ఇద్దరు ఎప్పుడు కూడా ఒకరి జోలికి ఒకరు వెళ్ళలేదు. ఇక్కడ మీరు ఆలోచిస్తే ఈమె గర్భంలో ఎవరు వచ్చారో చూద్దాం. 27వ వచనం.
ఆదికాండము 38:27. ఆమె ప్రసవ కాలమందు కవలవారు ఆమె గర్భమందుండిరి. ఆమె ప్రసవించుచున్నప్పుడు ఒకడు తన చేయి బయటికి చాచిన గనుక మంత్రసాని ఎర్ర నూలు తీసి వాని చేతికి కట్టి ఇతడు మొదట బయటికి వచ్చినని చెప్పాను. ఈలోపు ఏమైంది? యాకోబు ఏసావు ఎలాగైతే పోట్లాడుకున్నారో అలాగే పెరుసు జెరహు కూడా. ఫస్ట్ వచ్చింది ఎవరు అనుకుంటున్నారు? జెరహు. అయితే వీడు మొదట వచ్చాడని చెప్పి చేతికి గబగబ దారం కట్టేసింది. ఈలోపు ఏమైంది? మీని వెనకలాగి ఇంకోటి వచ్చేసారు. అతను ఎవరు? అతడు తన చెయ్యి వెనుకకు తీసినప్పుడు అతని సహోదరుడు బయటికి వచ్చిన అప్పుడు ఆమె నీ వేల భేదించుకుని వచ్చితివనెను. అందుచేత అతనికి పెరెస్సు అని పేరు పెట్టెను. పెరుసు అంటే వేదము అని అర్థం. ఎందుకంటే వాడిని లాక్కుని వీడు వచ్చేసాడు కదా, మన పిల్లల్ని వాడు వీడు అంటాం, కానీ వీళ్ళు భక్తులేనండి పెరుసు జెరహు. తరువాత తన చేతిని తొగరగల అతని సహోదరుడు బయటికి వచ్చిన అతనికి జెరహు అని పేరు పెట్టాను. ఇంతకీ ఈ పెరుసు జెరహు అన్న వాళ్ళు ఎవరి గర్భం నుండి వచ్చారు? ఇంతకీ తామారు గర్భం నుంచి వచ్చిన ఏరు సంతానంగా ఓనాను సంతానంగా వీళ్ళు పిలువబడ్డారా, లేదా యూదా తామారునకు కనిన పెరుసు జెరహు అని పిలువబడ్డారా? అంటే మత్తయి సువార్త మొదటి అధ్యాయంలోనికి వెళ్దాం మనం. మత్తయి సువార్త మొదటి అధ్యాయము 3వ వచనం చూద్దామండి. ఈ వంశావళంతా ఎవరిదంటే మత్తయి సువార్త మొదటి అధ్యాయం 1వ వచనం మొదటి చూద్దాం. అబ్రహాము కుమారుడకు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. ఎవరి వంశావళి అండి ఇది? లోకాన్ని రక్షించడానికి భూమి మీద అడుగుపెట్టిన యేసుక్రీస్తు వంశావళి. ఈ యేసుక్రీస్తు వంశావళిలో ఎక్కడ ఆడవాళ్ళ పేర్లు ప్రస్తావించబడవు, కానీ ఇక్కడ తొలిసారి ప్రస్తావించబడిన స్త్రీ ఎవరంటే ఏమండి? విశ్వాసులకు తల్లి సారా, యాకోబు కుటుంబాన్ని వర్ధిల్ల చేసిన లేయా రాహేలులు, ఇస్సాకు ఎంతో విధేయురాలైన రెబ్కా, వీళ్ళ పేర్లు ఎవరైనా రాయబడ్డాయి ఇక్కడ? లేదు. ఎవరి పేరు రాయబడింది? యూదా తామారునందు పెరెసును జెరహును కనెను. ఇక పెరెసు ఎస్రోమును కన్నా, ఎస్రోము ఆరామును కన్నా, ఆరాము అమినాదామును కన్నా. ఇదంతా ఎక్కడ కనెక్ట్ అవుతుందండి? యేసుక్రీస్తు వంశం. యేసుక్రీస్తు పుట్టినంత వరకు, అంటే యేసుక్రీస్తు పుట్టిన ఈ లైనేజ్లో, యేసుక్రీస్తు పుట్టిన వంశావళిలో ఎవరున్నారు? పెరుసు ఉన్నారు. ఈ పెరుసును కన్న తల్లి ఎవరు? తామారు కోసం ఎందుకు దేవుడు కొత్త నిబంధనలో మొదటి పుస్తకంలో ఆమె గురించి మొదటి స్త్రీగా ఆమెను ఎందుకు ప్రస్తావించాడు? నీతిమంతురాలు. యూదా కంటే నీతిమంతురాలు. యూదా షూయ భార్య యందు పుట్టిన, షూయ కుమార్తె పుట్టిన ఏరు ఓనను షేలా కూడా రాలేదు. షేలా ఉన్నాడుగా. యూదా వంశంలో నుంచి రావాలంటే షేలా ఉన్నాడు, షేలా కడుపులో నుంచి పుట్టించవచ్చు కదా. కానీ యోధా కడుపులో నుంచి వచ్చిన ఏరు ఓనాన్ని దేవుడే చంపేశాడు. ఇద్దరిని చంపాడు, మళ్ళీ ఇద్దరిని ఇచ్చాడు. ఏరు ఓనాన్ని ఇద్దరు చనిపోయారు, దేవుడే చంపాడు. మళ్ళీ పెరుసుని జరహను ఒకేసారి కలయిక జరిగింది, ఒకేసారి ప్రసవం. కానీ ఒక ప్రసవంలో ఎంతమంది పిల్లలు? పెరుసు జరహు. ఈ పెరుసులో నుండి వచ్చిన వంశావళే యేసుక్రీస్తు వంశావళి. ఈ పెరుసులో నుంచే దావీదు గారు, పెరుసులో నుంచే మనకి ఓబేదు, యెషయి, వీళ్ళందరూ మనకి కనిపిస్తూ ఉంటారు. అంటే తామారు అంటే ఈమె ఎందుకు ఆ రోజు అంత కఠినమైన నిర్ణయం ఎందుకు తీసుకుంది? మామగారు అంటే చాలా పవిత్రంగా మనం చూస్తాం, తండ్రి తర్వాత తండ్రి లాంటి వాడు. కానీ ఆ రోజు ఎందుకు ఆమె ఇలా చేసింది అంటే దాని వెనక ఇంత కఠినమైన నిర్ణయం, ఇంత సాహసం చేసిందని చెప్పాలి. ఆమె తప్పుడు పని చేసింది అంటున్నా, కానీ ఆమె చేసిన ఒక సాహసం. ఆ సాహసానికి దేవుడే బహుమానం ఇచ్చాడు. ఆ బహుమానమే పెరుసు జెరహు. ఆ పెరుసు వంశావళిలోంచి వచ్చిన వాడే యేసుక్రీస్తు వారు. చెప్పండి, తామారు నీతిమంతురాలా? అమ్మ రికార్డింగ్ చేస్తున్నా నేను ఇక్కడ. ఆదికాండము 38వ అధ్యాయం చూడండి. ఆదికాండము 38వ అధ్యాయము. ఇక్కడ మనకు కనిపించింది కదా, ఆమె నిజంగా ఆమె జీవితం పెరుసు జెరహు ఇద్దరిని కనింది. తన కోరిక అయితే దేవుడు తీర్చాడు. ఫస్ట్లో ఏరు చనిపోయాడు, ఓరాలు చనిపోయాడు. యోధా అనుకున్నాడు చాలా కూడా చచ్చిపోతాడు. యోధా వెళ్ళాడు కదా, యోధా చనిపోయాడా? లేదుగా. అంటే ఎలాంటి వాళ్ళైనా కొన్ని సంఘటనలు జరిగేసరికి ఏమైపోతుందండి, మనసులో ఏవేవో ఆలోచనలు పుట్టుకొస్తుంటాయి. క్రైస్తవులే కొంతమంది, కానీ ఏదైనా ఇంటి కోళ్ళు అడుగు పెట్టగానే కరెంటు పోయింది అనుకోండి, ఏంటి అశుభం అంటారు. అంతెందుకు, మా పెళ్ళిలో మాకు చేతులు కలిపారు, కరెంటు పోయింది.
అమ్మో కరెంటు పోయింది, ఇప్పుడు జీవితం ఎలా ఉంటుందంటే, నాకు దేవుని దేవాల చక్కగా వాక్యాలు చెప్పుకుంటూ, కొంతమంది నాకు తెలిసిన కొంతమందికైనా నేను దేవుని వాక్యాలు ప్రకటిస్తూ ఉన్నాను. ఆ రోజు అమ్మో ఇంటి కోళ్ళు ఎలా చేయగలుగుతున్నా కానీ కరెంటు పోయింది ఏమైపోద్దా అనుకుంటే, మన పక్షాన దేవుడు ఉంటే ఏమైనా చేస్తాడండి. కాబట్టి ఈ శకునాలు, ఇంటి కోడలు వస్తే ఇలా అయిపోద్ది, ఒకరు చచ్చిపోయారండి ఇంకొకరు చచ్చిపోతారు, ఇవి ఎదురు రాకూడదు, ఇలాంటివి దేవుడు అస్సలు, ఒకవేళ జరిగే అవకాశం ఉన్న వాటిని మానిపేస్తారు. ఎందుకంటే అక్కడ ఉన్నది ఎవరు? నీతిమంతులు, భక్తులు కదండి. కాబట్టి మనం మూఢనమ్మకాలు అస్సలు పెట్టుకోకూడదు. మూఢనమ్మకాలు దేవునికి ఇష్టం ఉండదు. ఓకేనండి. తామారు గారి జీవితం మనకి చాలా పాఠాలు నేర్పింది. ఇటువంటిప్పుడు మనం ఎవరిని గుర్తు చేసుకోవాలంటే ఇప్పుడు ఖచ్చితంగా జయశాలి శ్రీ పీడి సుందరరావు గారిని, ఆయన అల్లుడైన కింగ్ జాన్ స్విఫ్ట్ గారిని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పటి వరకు క్రైస్తవ సమాజంలో కూడా తామారు గురించి ఏ ఒక్కరు కూడా చెప్పడానికి ఇష్టపడరు, ఆమె తప్పు చేసిందని. కానీ తామారు దేవుని కోసం తన సంతానాన్ని నిలబెట్టడం కోసమే తన గర్భాన్ని ఇచ్చిందే తప్ప తుచ్చమైన కోరికల కోసం, తప్పుల కోసం ఆమె అడుగు వేయలేదు. ఒక అడుగు వేసిందంటే తప్పు చేయడానికి కాదు, ఒక సాహసం చేసింది. తన గర్భాన దేవుని పిల్లల్ని కనాలి, వారిని పెంచాలి అని. పెరుసు కూడా చెడ్డవాడైతే దేవుడు చంపేవాడా నిలబెట్టేవాడా? యోధ కొడుకుని చంపేశాడు ఏరుని, ఓనర్ని. మరి ఈమె ఎలా పెంచుంటుంది? ఒక వంశంలో మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఒకరి వంశంలో వంశం నిలబెట్టేవాడు మగపిల్లాడు పుడుతున్నాడు అంటే ఖచ్చితంగా ఆమెను భయభక్తులతో పెంచాలి. వాడిని తల్లి భయభక్తులతో పెంచాలి. భయభక్తులతో పెంచకపోతే వాడు చెడ్డవాడైతే దేవుడు ఆ లైనేజ్ని, ఆ వంశావళిలోంచి అతని పేరుని కొట్టేస్తాడు, కత్తిరించేస్తాడు. అలా కత్తిరించి వేయబడిన వాళ్ళే ఏరు, ఓనాను. మరి పెరుసు ఎందుకు నిలబడ్డాడు? పెంచింది. అంటే తామర మంచి తల్లేనా? ఏమి మంచి తల్లి అని మనకు లేదు. కానీ ఏరుని ఓనని వంశంలో ఉండకుండా కొట్టేసిన దేవుడు యేసుక్రీస్తు వంశావళిలో తామారు గర్భంలోంటూ పుట్టిన పెరసును యేసు వంశావళిలో చేర్చాడు అంటే ఖచ్చితంగా ఆమె మంచిగానే పెంచిందని మనకి అర్థం కావాలి. ఒకవేళ ఆమె చెడ్డది చేసుంటే దానికి తగ్గ తీర్పు ఆమె ఆయన తీర్చేవాడు. కానీ తామారు గురించి ఆ రోజుల్లో ఏమని అనుకున్నారో కూడా చూద్దామండి. ప్రారంభంలో అయితే కాల్ చేద్దాం రండి అన్నారు, కానీ తర్వాత ఏమనుకున్నారు? ఋతు గ్రంథం అయిపోయిందండి. సమయం 5 అవుతుంది. మన తామారు గారి గురించిన జీవిత చరిత్ర కూడా ముగిసిపోతుంది. ఋతు చివరి అధ్యాయం చూడండి. నేనేంటి పుస్తకం మర్చిపోయాను, పేజ్ నెంబర్ చెప్పండి. 222. ఋతు గ్రంథం 4వ అధ్యాయము 12వ వచనం చూడండి. ఋతు గ్రంథం 4వ అధ్యాయము 12వ వచనం. ఈ దీవెనలు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు రాహేలు గారి గొప్పతనం అర్థమైంది. ఇప్పుడు తామారు గారి గొప్పతనం ఏంటో మనకి అర్థమవుతుంది. ఋతు గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనం. ఎఫ్రాతాలో నీవు క్షేమాభివృద్ధి కలిగిన వాడవే, బెత్లెహేంలో నీవు ఖ్యాతి నందుదువుగాక. యెహోవా ఈ యవనిరాలిని వలన నీకు దయచేసిన సంతానమును అని దీవిస్తున్నారండి. దీవించేటప్పుడు ఇంతకుముందు లేయా రాహేలుతో పోల్చారు. ఇప్పుడు ఏమంటున్నాడు? నీ కుటుంబము తామారు యూదాకు కలిగిన పెరుసు కుటుంబం వలె ఉండునుగాక అనిరి. ఎవరన్నారు ఈ మాట? మీరు చెప్పాలి. బైబిల్ చదవకుండా చూడకుండా చెప్పండి. మీరు ఎవరన్నారు ఈ మాట? ఆ రోజు చెప్పాను మీకు. పురద్వారంలో ఉన్న ప్రజలు, పెద్దలు అందరూ ఏమన్నారు? ఇదిగో దీవిస్తున్నారు. వాళ్ళందరూ దీవించినప్పుడు ఏమన్నాడు? తామారు యూదాకు కన్నా పెరుసు కుటుంబం వలె నీ కుటుంబం వర్ధిల్లాలి. అంటే దీవించే దీవెనల్లో తామారు భాగమైపోయింది. ఆమె పేరు దీవెన కాదు, తామారు. కానీ ఆమె పేరు ఎలా అయిపోయింది? దీవించడానికి ఒక దీవెనగా ఆమె పేరు మారిపోయింది. మీకు అర్థమైందా? తామారు యూదాకు కనిన పెరుసు కుటుంబం వలె నీ కుటుంబం వృద్ధి పొందునుగాక అని ఊరి పెద్దలందరూ, పురద్వారంలో జనులందరూ అన్నారంటే తామారు చెడ్డదని ఆ రోజుల్లో ఎవరు అనుకోలేదు. ఎందుకంటే ఆమె నీతి మంత్రాలని యోధ అందరి ముందే చెప్పాడు. ఎందుకంటే అందరి ముందే కదా కాల్ చేద్దాం రండి అన్నాడు. మరి అందరి ముందే నాకంటే నీతి మంత్రాలు సరికి ఆమె నీతి ఇంకా ఎక్కువైపోయింది. ఇప్పుడున్న వాళ్ళు క్రైస్తవులైన వాళ్ళే ఆమె గురించి చెప్పడానికి ఎక్కడైనా స్త్రీల గురించి చెప్పినప్పుడు స్త్రీల సమావేశంలో ఎవరైనా తామర గురించి చెప్పుకుంటారా? ఎంతసేపు మరియా, హన్నా, సారా, రిబకా ఇవే చెప్పుకుంటున్నారా? ఎందుకు వీళ్ళ గురించి చెప్పుకోవట్లేదు? మంచిది కాదండి. అంటే మీకు కూడా సందేహం ఉందా? క్రైస్తవురాలైనా మీకు కూడా తప్పు. దేవుడు ఆమెను నీతిమంతురాలుగా తీర్చాడు. తన మామే ఒప్పుకున్నాడు ఈమె నాకంటే నీతిమంతురాలు అని. కాబట్టి తామారు
జీవితం ఎలా ఉందండి? ఎంత గొప్పగా తామారు గురించి నేనైతే ఎప్పుడూ ఎక్కడ వినలేదు. తాతయ్య చెప్పారు ఆదికాండం క్లాస్లో. తాతయ్య ఆదికాండం ఎప్పుడు ప్రారంభించారు చెప్పమంటారా? ఆదికాండం వివరణ 2011 2010 అప్పుడు ప్రారంభించిన ఆదికాండం వివరణ 2022లో నా పెళ్ళైన తర్వాత కంప్లీట్ అయింది. అని ఇంచుమించు 10 సంవత్సరాలు చెప్పారు తాతయ్య ఆదికాండం వివరణ. ఇప్పుడు మనం తామర గురించి 1 గంట కదండి చెప్పుకున్నాం. మరి ఎంతమంది జీవితాలు ఎన్ని చెప్పుకున్నాం మన ఆదికాండంలో? మరి ఇవన్నీ తాతయ్య చెప్పినవేనా? జయశాలి తాతయ్య చెప్పినవేనా? ఆయన మన ఓన్లీ స్త్రీల గురించే, కానీ తాతయ్య ప్రతి వచనాన్ని విపులీకరించి చెప్పుకుంటూ వచ్చారు. ఆయన చెప్పకపోతే మనకి జ్ఞానం అందుతుందా? అందుకే జయశాలి గారికి దేవుడు మంచి ఆయురారోగ్యాలని ఇవ్వాలి. ఇక తామారు మీద క్రైస్తవుల్లో ఎక్కడైనా ఒక పాట అయినా ఉందండి? కానీ తామారు జీవితము స్త్రీ జాతికి గుణపాఠం అని ఒక మంచి పాట రాశారు కదండి. అందుకే జాన్సన్ డాడీ కుటుంబాన్ని కూడా దేవుడు వర్ధిల్ల చేయనుగాక. మరి ఇప్పుడు ఎంత వాక్యం మనం విన్నాం కదా. మరి ఇప్పుడు మనం ఏం నేర్చుకోవాలి దీంట్లో నుంచి? యెహోవాయే మనకు అండగా ఉంటే, మనం ఆయనే ఆశ్రయిస్తే సమాజం అంతా మళ్ళీ కాల్చేద్దాం రండన్నా నిలబెట్టి వాడుకునేవాడు దేవుడు. కాల్చేద్దాం రండి అనుకున్నారు, కానీ కాల్చారా? కానీ ఆమె పంపిన గుర్తులు ఆయన దహించేసేయని చెప్పాలి. నిజమే కదా? దయచేసి గుర్తుపట్టనని కబురు పంపిందంటే నిజంగా. అందుకే స్త్రీ అంటే అణకువ, మాట తీరు చాలా నెమ్మదిగా ఉండాలి. నెమ్మదితో అంటే మౌనంతో మనుషుల్ని ఎలాగైనా మార్చేయచ్చండి. నోరు పెద్దదిగా చేస్తే సమస్యలు పరిష్కరించబడవు. మన మౌనం, కొన్ని సందర్భాల్లో మనం సమయోచితంగా మాట్లాడడం, ఇవన్నీ ఏమవుతాయంటే మనం భక్తిపరురాలమని దేవుని దృష్టికి, సమాజం దృష్టికి, మన కుటుంబం దృష్టికి తెలుస్తుంది. మనం సత్ఫలితాలను పొందగలం, మంచి లాభాలను పొందగలం. నోరేసుకుని పడితే ఏమొస్తుందండి? విడాకులు, లేదా కుటుంబం చెల్లాచెదరైపోతుంది అంతే. కానీ స్త్రీకి దేవుడే ఇచ్చాడు, జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టుకొనును. మరి తామర ఏం చేసింది? యోధా చెప్పాలంటే భార్య చచ్చిపోయింది, 2 పిల్లలు చచ్చిపోయారు, ఇంక చాలా ఏమవుతాడో తెలియదు. కానీ ఆమె ఇంటిని కట్టుకుంది. పెరసు ఇంకా చెప్పుకోండి, ఇంకా చాలా ఉంది, కానీ సమయం అయిపోయింది, 5 అయిపోయింది. కాబట్టి నిజంగా తామారు గారు ఒక లెజెండరీ లేడీ. నేను నాకు ఎవరైనా నచ్చారనుకోండి వెంటనే వాళ్ళకి పేరు పెట్టేస్తాను నేను. లెజెండరీ లేడీ అంటే ఎవరు చేయలేని సాహసం ఆమె చేసింది. ఆ రోజు నిలబడింది దేవుని కోసం. యేసుక్రీస్తుని కనిన వారిలో ఆమె తల్లి అయిపోయిందిగా. తామర యేసుక్రీస్తుకి తల్లి అండి, తల్లి. అంటే నిజంగా అనేకమైన భక్తుల చరిత్రలు వాళ్ళ ఎందుకు ఇవన్నీ రాయించాడంటే, ఒకటి దేవుడు న్యాయవంతుడు, ఆయన నీతిని న్యాయమును ఏమాత్రము చెరపడు. అలాగని ఎవరికైనా ఆడవాళ్ళకి ఎటువంటి అన్యాయం జరిగినా వెనకుంది ఎవరు? లేక జరిగింది, దేవుడు వచ్చాడు. షారాకి జరుగుతోంది, రాజునే సరే నీకు పిల్లలు కనకుండా మొత్తం పశువులు కూడా అన్ని గర్భాలు మూసేశాడు. ఇప్పుడు ఎవరు? తామారు. రహస్యంగా ఏ పిల్లల కోసమైతే ఆశగా ఎదురు చూస్తామో అదే తనకు రానప్పుడు, అదే తనకు దక్కనప్పుడు ఆమె బాధపడింది. దేవుడికి మొరపెట్టింది లేదో కూడా మనకు తెలియదు. రేతస్సును నేలను విడిచనన్న మాట రాయబడింది. ఆ మాట రాయబడింది. దేవుడు ఎందుకు రాయించాలి అసలు ఇలాంటి మాట? ఎందుకు రాయించాలి? అలాంటి మాటలు ఎందుకు రాయించాడు అంటే యువతరానికి బుద్ధి చెప్పాలి. దేవుని ఆశలవి. నువ్వేదో అనుకుంటున్నావు, కానీ ఆమె ఎంత బాధపడుతుండే. ఒకరే వివాహం అయ్యింది, ఒక్కడు పిల్లోడు కనేస్తే ఇంకా ఆమె ఎవరి జోలికి వెళ్ళదు కదా, తను పెంచుకుంటూ ఉంటుంది కదా. అంటే దేవుడు ఆలోచిస్తున్నాడా? ఆలోచిస్తున్నాడు. మరలా చెప్తున్నాను, దేవుడు మనకి మొదట తండ్రి, ఆ తర్వాత ఆయన దేవుడు. తండ్రిగా ఉన్నవారికి మనం నోరు తెరిచి చెప్పనక్కర్లేదు, మనం మొర్రే పెట్టనక్కర్లేదు ఆయనకి. అంటే ఇక్కడ నేను ఎలా చెప్తానంటే, నోరు తెరిచి అడిగితేనే ఆయన చేస్తాడని కాదు, నోరు తెరిచి అడగకపోయినా మన మనసులో ఉన్న బాధ ఆయనకి తెలుసు. కానీ ముందు మనం ఆయన చేయాల్సింది ఏంటి? ఆయన చిత్తాన్ని నెరవేర్చాలి, ఆయన మాటలకు ఆజ్ఞలకు లోబడాలి, మంచి మనస్సాక్షి కలిగి ఉండాలి. ఇవి స్త్రీల నుంచి దేవుడు కోరుకునేవి. మనకు తెలుసు కదండి, సాధువైనట్టి మృదువైనట్టి గుణమును అక్షయాలంకారము మనకు అలంకారంగా ఉండాలి. అవి మనకు అలంకారంగా ఉంటే మనుషులు కాదు దేవుడు ఆకర్షించబడతాడు, మన పక్షాన దేవుడు నిలబడతాడు. అలా ఎవరి పక్షాన్ని, ఎంతమంది పక్షాన్ని నిలబడుతూ ఆయన వచ్చాడో, ఎవరికి అండగా ఆయన ఉన్నాడో, ఎన్ని కుటుంబాలను ఆయన లేవనెత్తాడో చదువుకున్నాం. ఇంకా చాలా విలువైన మన జీవితాలను, అలాగే మన కుటుంబాలను నిలబెట్టే అనేకమైన మాటలు దేవుడు బైబిల్లో రాయించాడు. మరొక శనివారం అంటే మేలో 2వ శనివారం, మే 2వ శనివారం వచ్చిందంటే అందరు స్త్రీలను పిలిచి మళ్ళీ మన ఇటువంటి మంచి సంగతుల్ని
ఆలోచిద్దాం. ఓకేనండి. ఇంతవరకు ఓపికతో వాక్యాన్ని విన్న మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట నా వందనాలు తెలియజేస్తున్నాను.